ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన క్రీస్తు వారికి మహిమ తెద్దాం. ప్రభువైన క్రీస్తు వారితో కూడా వాక్యములోనికి ప్రవేశిద్దాం. బైబిల్ కన్నా మనం పరిశీలన చేస్తే యేసుక్రీస్తు వారి యొక్క రాకడ అనగా యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక, యేసుక్రీస్తు వారి యొక్క జన్మమును గురించి మొదటిగా భూప్రపంచంలో తెలిసింది ప్రవక్తలకి. ప్రవక్తలు అనేక మంది ప్రవచించగా అది ప్రవాహం వల్లే తయారు చేయబడి ఒక రోజున గాబ్రియేలు దూత అన్న ఒక దూత చేత వర్తమానము భూలోకానికి వచ్చింది. భూలోకానికి వచ్చిన గాబ్రియేలు దూత మొదటిగా ఆ వార్తను స్త్రీ లేక కన్యక, ఆమె పేరు మరియా, నజరేతులో ఉంటున్న ఒక వ్యక్తికి ప్రదానము చేయబడిన మరియా అన్న ఒక కన్యకతో మాట్లాడడం జరుగుతుంది. ఆ మాటను లేఖనాల నుంచి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. లూకా వ్రాసిన సువార్త 1వ అధ్యాయము 26వ వచనం. 6వ నెలలో గాబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహిమ కలుగాక. వార్త తెచ్చిందైతే దేవుని యొక్క దూత, వార్త పంపిందైతే దేవుడు, అందిందైతే యేసోపుకు ప్రదానము చేయబడిన కన్యకకు. ఆమె పేరు మరియా. ఆమె నజరేతు వాడైన యేసోపుకు భార్య కాబోతుంది అన్నది ఒక వచనములోనే లూకా గారు స్పష్టంగా దాన్ని తెలియజేశారు. కానీ దేవుని యొక్క దూత ఇంకా కిందికి వెళ్తే ఒక చక్కటి మాట మాట్లాడుతున్నట్టుగా మనకు చూస్తూ ఉంటున్నాం. 28వ వచనం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాలా, నీకు శుభం, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. దేవునికి మహిమ కలుగాక. ఆమెను లోపలికి వెళ్ళి, అనగా ఒకవేళ ఆమె ఇంటిలో ఉండొచ్చు, లేక ఆమె ఆవరణములో, సొంత ఆవరణములో ఉండవచ్చు. ఒకవేళ బయట గేట్ ఉంటే గేట్ నుంచి లోపలికి వెళ్తే ఆవరణములోకి వెళ్ళొచ్చు. ఒకవేళ ఆవరణములో దూత వచ్చి ఆమె ఇంట్లో ఉంటే ఇంటి లోపలికి అని చెప్పచ్చు. ఒకవేళ ఆమె ఊరిలో ఉండి దూత బయట ఉండి ఊరు లోపలికి అని కూడా చెప్పచ్చు. లోపలికి వచ్చి అని మాత్రమే లూకా గారు దీన్ని ప్రస్తావించడం జరిగింది. అది నజరేతు ఊరు లెక్క, లేక మరియా ఇంటి ఆవరణము లెక్క, లేక మరియా ఇంటి లెక్క అని ఎలాగైనా మనం అక్కడ ప్రస్తావించడానికి అవకాశం ఉంది. అయితే లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాలా, నీకు శుభము. ఊరిలోకి వచ్చినా మంచిదే, ఊరికి శుభం లెక్క, ఆమెకు శుభం. ఆవరణంలోకి వచ్చిన శుభం, ఆ ఇంటి వారికి శుభం, ఆమెకు శుభం. లేక ఇంటిలోకి వస్తే స్వయముగా ఆమెతోనే మాట్లాడుతుంటే స్పష్టమైన మాటలు స్పష్టంగా మనకు గుర్తు చేసుకోవచ్చు. మరియా నీకు శుభం అన్నట్టుగా లేఖనాలు కనిపిస్తాయి. అంటే మరియకు ఏదో ఒక శుభవచనం పలుకుడు కొరకై దేవుని యొక్క దూత దేవుని చేత పంపబడెను అన్న మాటలు మనకు ఇక్కడ గుర్తు చేస్తుంటాయి. ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. దేవునికి మహిమ కలిగాక ఈ లేఖనమును ఒకసారి మనకు బలాన్ని కలగజేస్తుంది. కానీ వాక్యాన్ని కానీ ధ్యానిస్తే ఎక్కడో ఒక చోట మన హృదయాలకి గలిబిలి పుట్టించేదానికి అవకాశాలు ఉంటాయి. అందరూ ఆశిస్తాం దేవుడు తోడే ఉండాలి, దేవుడు తోడే ఉండాలి, దేవుడు తోడే ఉండాలి అని. ఎవరికి దేవుడు తోడుగా ఉండాలి అని కానీ అంటే అందరికీ కావాలండి. దేవుడు తోడుగా లేకపోతే కష్టం అనుకునేవారు అత్యధిక మంది కనిపిస్తారు. కొన్ని లేఖనాలను కానీ మనం పరిశీలన చేసి చూస్తే దేవుడు తోడే ఉంటున్నప్పుడు కొన్ని శ్రమలు ఎదురేదానికి అవకాశాలు ఉన్నాయి. అవునా అన్నట్టుగా మనకు భావన కలుగుతుంది. దేవుడు తోడై ఉన్నవారు మాత్రమే కొన్నిటిని జయించగలరు, వారికి మాత్రమే కొన్నిటిని మనం ఎదురైనట్టుగా లేఖనాలు చూడొచ్చు. బైబిల్ కానీ మనం పరిశీలన చూస్తే యేసోపుకు దేవుడు తోడైండును, దేవుడు తోడైండును, దేవుడు తోడైండును, దేవుడు తోడైండును అన్న మాటలు మనకు కనిపిస్తాయి. కానీ యేసోపు ఎక్కడైనా కూడా సంతోషంగా ఉన్నాడా అని పరిశీలన చేస్తే అమ్మ నాన్నకు దూరం, అన్నలకు వ్యతిరేకం, ఆఖరిగా అమ్మివేయబడిను, స్త్రీ వ్యామోహము వలన ఆయన పట్టుబడి సరసాల్లోకి నెట్టబడిను. ఎక్కడ దేవుడు తోడుగా ఉంటే దేవుడు ఉంటే అండి అంటారు చాలు. దేవుడు ఉన్నాడు కాబట్టి అన్నిటినీ జయించుకునే అవకాశం యేసోబు కలిగిను. ఇంకా అలాగో అబ్రహాము కావచ్చు, ఇస్సాకు కావచ్చు, యాకోబు కావచ్చు, మిగతా వారిని ఎవరిని పరిశీలన చేసినా దేవుడు తోడై ఉన్నాడు అన్న మాటలను మనం చూసినప్పుడల్లా కూడా వారు దాదాపుగా విజయవంతమైన జీవితమే ఉంటుంది. ఎదురొచ్చే సమస్యలు అత్యధికంగా కనిపిస్తుంటే, కానీ దేవుడు వారికి తోడై ఉన్నాడు కనుక వచ్చే సమస్య ఏదైనా కూడా దాన్ని ఎదిరించే సామర్థ్యం దేవుని వలన వారు కలుగుతుంది అని చెప్పడానికి ఈ మాట మనకు వర్తింపజేస్తుంది. ఇంకా అలాగున్న మోషే కాలంలోకి వచ్చిన, నిర్గమకాండంలోకి వచ్చిన మోషేకు దేవుడు తోడై ఉండును అంటే మోషేకు తోడుగా ఉన్న ఎర్ర సముద్రం అడ్డొచ్చే, మారా నీరు ఎదురొచ్చే, నీరు లెక్క ఆహారం లెక్క అలమటించిన సమస్యలు వచ్చే, అనేకమైన యుద్ధాలు వచ్చే, రకరకాలుగా మోషేకు ఎదురొచ్చే, సొనుగులు వచ్చే, గొనుగులు వచ్చే,
పోరాటాలతో మోసే ప్రయాణం కొనసాగుతూనే ఉండే. అంటే దేవుడు తోడుగా ఉన్నా కూడా దాదాపుగా అన్ని ఎదురవుతాయి అన్న సంగతి ఈ లేఖనాల ద్వారా మనం గుర్తు చేసుకోవాలి. అనంతరం యెహోషువ మరి మోసే తర్వాత నాయకత్వం మారినా కూడా ధర్మశాస్త్రం అంతా కూడా అయిపోయిన తర్వాత కూడా యెహోషువ గ్రంథంలో కూడా మోషేకు తోడైనట్టుగా నేను నీకును తోడైందును అన్నాడు దేవుడు యెహోషువతో. అంటే దేవుడు తోడుగా ఉన్నాడు యెహోషువకి. యెహోషువకు దేవుడు తోడుగా ఉన్నా యోర్దాను నది అడ్డుగా ఉంది, ఎరుకో గోడలు బలముగా ఉన్నాయి. అంటే దేవుడు తోడుగా ఉన్నా కూడా తప్పనిసరిగా అడ్డొస్తాయి, బలమైనవి ఎదురొచ్చేటివి తప్పనిసరిగా ఎదురొస్తాయి. అలాంటివి వస్తాయి కనుకనే తప్పనిసరిగా దేవుడు తోడుగా ఉండటం వలన చీల్చాల్సినవి చీల్చొచ్చు, పడగొట్టాల్సినవి పడగొట్టును వచ్చు, చేరవలసిన చోటికి చేరడానికి మార్గాలు సరళం చేయడం కొరకే దేవుని తోడు మనకు అవసరము. దేవుడు తోడు ఎందుకంటే మనము జయించలేని వాటిని జయించడానికి, మనకు కావలసిన వాటిని మనం అందుకోవడానికి సరైన సమయంలో సకాలంలో సమస్తాన్ని కూడా సమకూర్చగలిగిన సామర్థ్యము దేవునికి ఉంటుంది కనుక ఓటమి కాకుండా గెలుపుబాటులు నడవాలి అని ఒక వ్యక్తి అనుకున్నప్పుడు దేవుని తోడు తప్పనిసరిగా ఆశిస్తాడు, ఖచ్చితంగా ఉండి తీరాలి. ఇప్పుడు దేవుని యొక్క దూత గాబ్రియేలు దూత, ప్రభు చేత పంపబడిన ఇక ప్రభు దూత మరియతో అంటున్నాడు ఆ మాట, నీకు ప్రభువు తోడై ఉన్నాడు. మరియా ఆలోచన చేస్తూ ఉందంట. చూద్దాం బైబిల్ నుంచి 24 ఎండింగ్లో ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. అంటే దాదాపుగా సంతోషించాలి, ఆనందించాలి, ఆరాటములో లేవు, ఇంకా దేవుడు తోడుగా ఉంటాడని సంతోషించి ఆనందించి గంతులు వేయాలి. కానీ మరియా కన్యక అనగా చిన్న బిడ్డతో సమానం అయినప్పటికీ కూడా ఆమె ఆలోచన చూడండి. 29వ వచనం, ఆమె ఆ మాటకు బహుగా, అంటే దాదాపుగా ధర్మశాస్త్రం అంతా మీలాగా మనలాగా ఆమె కూడా బైబిల్ చదివి ఉంటుంది. దేవుడు తోడై ఉన్నాడు నీకు అంటే ఇంకేమో ఎదురవుతుంది, దాన్ని మనం జయించాల్సిన అవసరం ఉంది, యుద్ధానికి మనం సిద్ధం కావాల్సి ఉంది. అంటే కత్తి చేత పట్టామంటే ముందర దాదాపుగా ఏదో సమస్య ఉంటేనే దాన్ని పరిష్కరించుకోవడానికి కత్తి చేత పడతాం, దాదాపుగా బైబిల్ అలాగనే చెప్తుంది. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఆ శుభవచనమేమిటో అని ఆలోచించుకుని చుండగా దూత మరియా భయపడకుము, దేవుడి వలన నీవు కృప పొందితివి. ప్రైసలా దేవుని మహిమకు లేక దేవుని యొక్క నామమునికి మహిమకరముగా మరియను గురించి 3 మాటలే మీకు గుర్తు చేస్తాను. ఆమె ఆ మాట విని బహుగా తొందరపడి ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుని చుండగా ఆలోచనలో ఒకటి దాగుంది, అది దూతకు కనిపించింది. మామూలుగా అందరికీ అవి కనపడవు, అందరికీ అవి అగుపడవు. మనుషుల్లో 2 రకాలు, మనసులో కొన్ని కనబడతాయి, ముఖంలో కొన్ని కనబడతాయి. కానీ ముఖం మీద కనబడే దృశ్యములకు మనసులో కనిపించే దృశ్యములకు కూడా వేరుగా ఉన్న పెద్ద ఆశ్చర్యపడాల్సిన పడలేదు. కానీ ఆమె ఆలోచించుకుని చుండగా, ఒకవేళ ఎవరైనా ఆలోచన చేస్తుంటే ఎందుకు ఆలోచిస్తున్నావు, ఎందుకు అలా ఉన్నావు అంటాం మనం. కానీ ఆలోచించుకునే దానిలో దాగున్న ఒక సత్యాన్ని గాబ్రియేలు దూత గ్రహించినట్టుగా లేఖనాలు మనం చూడొచ్చు. ఆ మాటను 31వ వచనం చూడొచ్చు. దూత మరియా భయపడకము. వాస్తవానికి ఆ మాటకు ఈ మాటకు ఏమైనా తేడా ఉందంటే 100 రూపాయలు స్పష్టమైన తేడా కనిపిస్తుంది. ఏంటో తేడా అంటే భయపడకము అన్న మాటలు మరియతో గాబ్రియేలు ఉంటుంది, కానీ మరి ఏం చేస్తుంది, ఆలోచిస్తూ ఉంది అని మాత్రం పై వచనములు లూకా గారు వివరిస్తూ కింద వచనములకు వచ్చేటప్పుడు దేవుని యొక్క దూత ఉంటుంది, మరియా భయపడకము. ఆలోచనలో దాగున్నది ఏంటంటే భయం, ఆలోచనలు దాగి ఉన్నది ఏంటంటే ఆందోళన. ఆలోచనలు ఏమి దాగి ఉంది అంటే ఏమి చేయబోతాడో అన్న తలంపులతో నిండి ఉంది కనుక వెంటనే వచ్చి ఉన్నా, వస్తూ ఉన్నా, రాబోతూ ఉన్నా కూడా ఆఖరికి అది పుట్టినా దాన్ని పులిస్తా పెట్టడం కొరకై గాబ్రియేలు దూత తీసుకున్న మొదటి శ్రద్ధ లెక్క అతి ప్రాముఖ్యమైన ఆసక్తి, వెంటనే తీసుకున్న ఒక తీర్మానం, ఆ మాటల్లో దాగున్న ఆమె మీద ఉంటున్న అక్కర స్పష్టముగా మనకు కనబడుతుంది. ఏంటి అంటే దూత మరియా, బైబిల్ స్పష్టంగా చెప్తుంది అక్కడ ఒక చిన్న కామ ఉంది. లూకా గారు వైద్యులు, చక్కటి గంధకర్త, అది ప్రాముఖ్యమైన విజ్ఞానవేత్త, అందుకే అక్కడ ఒక చిన్న కామ రాసి పెట్టాడు. మనం రాసేటప్పుడు కామాలు మర్చిపోతుంటాం. అందుకే ఆ కామకు అర్థం ఏంటంటే స్పీడ్ బ్రేకర్ లాంటిది అనమాట. మరియా ఇంకొంచెం ఆగి ఆ తర్వాత భయపడకము అంటూ పలకరించే విధానాన్ని కామతో గుర్తు చేస్తుంది. దేవుని మహిమకు లేక ఇక్కడ బైబిల్ చెప్తున్న ప్రకారం దూత మరియా ఒకసారి టక్కని చూసి ఉంటుంది. మరియా అంటే ముఖం చూసినప్పుడు మాట్లాడడానికి వీలు కల్పిస్తుంది ఆ కామ. మనం ఎప్పుడైనా ఎవరైనా పిలిచినప్పుడు ఇటు చూసినప్పుడు నేను ఎవరైనా పలకరించాలి, నేను ఎవరైనా మాట్లాడాలి, నాతో ఒకవేళ ఎవరైనా నా వైపు చూడాలంటే వారు పేరు పెట్టి మళ్ళీ నేను పిలుస్తా, అంటే వారు మాత్రమే తలెత్తుతారు.
తల ఎత్తిన వారిని చూసి వారు నా వైపు చూస్తుంటే అప్పుడే నేను సైగ చేసే ప్రయత్నం చేస్తా. లేకపోతే నేను పిలువకు మునిపే సైగ చేస్తే వారు నా వైపు చూసినా కూడా చూడకపోతే ప్రయోజనం నేను పిలిచిన పిలుపుకు ఉండదు కనుక. అందుకే దేవుని యొక్క దూత మరియతో ఉంటుంది, మరియా అన్నది. టక్కన మరియ చూసింటది దేవుని యొక్క దూత వైపు. తలదించిన మరియా, కన్నికైన మరియా, పురుషుని జాడని నిగురు మరియా, యేసోపుకు ప్రదానము చేయబడిన మరియా, దేవుని యొక్క దూత చెప్పినట్టుగా దయాప్రాత్రాలైన మరియా, దేవుని చేత ఎన్నుకోబడిన మరియా, మరియా అని పిలువగా దేవుని యొక్క దూత ఆ వైపుకు అలాగా నిటారుగా ముఖములో భయం, బుర్రలో ఆలోచన, ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో మరియా ముఖం స్పష్టంగా కనిపిస్తుంది దేవుని యొక్క దూతకు. అందుకే ఈ గాబ్రియల్ దూత చెప్పిన మాటలు, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ప్రైస్తలా దేవుని మహిమ కలిగగా. ఇక్కడ ఒక సెంటెన్స్ మీకు జ్ఞాపకం చేస్తా. రెండో సెంటెన్స్లోకి వెళ్ళిందిగా. మొదటి సెంటెన్స్ అంటే మరియా జీవితంలో ఒక స్పష్టత ఉంది. ఆమె మనిషి అని. అంటే మనుషులందరూ కూడా ఎక్కడో ఒక చోట భయపడడం అన్నది జరుగుతుంది. ప్రతిదానికి కూడా భయపడే వ్యక్తులలో అతి ప్రాముఖ్యమైన జీవి మానవ జీవి. అన్నిటికీ భయం ఉంటుంది, కానీ మానవునికి ప్రతిదానికి భయం ఉంటుంది. ఉదాహరణకి ఒక అడవిలో ఒక జింక ఉంది. జింక దేనికి భయపడుతుంది? దేనికి భయపడుతుంది జింక? పులికి, సింహానికి, మృగాలకు మాత్రమే భయపడుతుంది. మిగతా వాళ్ళకందరికీ, మిగతా వాటికన్నిటికీ అడవిలో ఆ జింక భయపడదు నాకు తెలిసినంత వరకు. అన్నిటికీ భయపడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జీవులలో మానవుడు మాత్రమే. చెప్పినా భయపడతాడు, విన్నా భయపడతాడు, చెప్పాలన్నా భయపడతాడు, చేయాలన్నా భయపడతాడు, చేయించాలన్నా భయపడతాడు, చూడాలన్నా భయపడతాడు, వెళ్ళాలన్నా భయపడతాడు, కూర్చోవాలన్నా భయపడతాడు, లేవాలన్నా భయపడతాడు. అన్ని విషయాలలో కూడా భయము మనిషికి మాత్రమే ఉంటుంది. మిగతా వాటికన్నిటికీ తక్కువ. ఏదో ఒక్కదానికి మాత్రమే అవి భయపడుతూ ఉంటాయి. కానీ మనిషి ప్రతిదానికి భయపడుతున్నవాడు మనిషి. దేవుని మహిమకు లేక వాడికి భయం ఉండేది కొన్ని దానికైతే, మనకు అన్నిటి విషయంలో కూడా మనకు భయమే. అంటే మనుషులకు భయము ఉంటుంది. అంటే మానవత్వం యొక్క మనస్తత్వము, మనిషి యొక్క శరీరపు యొక్క స్థితి మరియలో స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే దేవుని యొక్క దూత ఉంటుంది స్పష్టమైన మాట. అంటే మన మనిషి అని చెప్పుకోవడానికి మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. భయము అన్నది మనిషి యొక్క నైజం. మీరు బైబిల్ అంతటిని పరిశీలన చేసిన అబ్రహాము లాంటి విశ్వాసికి భయం ఉంది, మోషే లాంటి సేవకుడికి భయం ఉంది, ఆగర్ లాంటి బానిసకు భయం ఉంది, గిద్దోన్ లాంటి యుద్ధ వీరుడికి భయం ఉంది, యెహోషువ లాంటి యోధుడికి భయం ఉంది, ఆఖరిగా సాముయేలు లాంటి పిల్లలకు భయం ఉంది, ఏలి లాంటి వృద్ధులకు భయం ఉంది. భయము అన్నది వారిలో లేదు, వీరిలో లేదని చెప్పడానికి వీరలేదు. బైబిల్ అంటే పరిశీలన చేసి చూస్తే దాదాపుగా అందరికీ భయమే. గొర్రెలు కాసుకునే కాపరులకు భయం ఉంది, తూర్పు దేశపు జ్ఞానులకు భయం ఉంది, హేరోదు రాజుకు భయం ఉంది, ఆ రోజుల్లో పుట్టిన పిల్లలకు భయం ఉంది, వారిని కన్న తల్లులకు భయము ఉంది. అందుకే బైబిల్లో 365 సార్లు దాదాపుగా సంవత్సరం రోజులు కూడా మనం భయపడుతూనే ఉంటాం. కనుక మనుషులకు ఆదరణ కలుగుడు కొరకే ఒక చక్కటి మాట వ్రాయబడింది, భయపడకమో అని. రోగగ్రస్తులకి భయం ఉంది, వైద్యులకు భయం ఉంది. వారితోనే మాట్లాడుతున్న మాట అదే. పురుషులకు భయం ఉంది, స్త్రీలకు భయం ఉంది, రేపో మాపో పోయేవాడికి భయం ఉంది, రేపో మాపో పుట్టబోయే గర్భములో ఉన్న శిశువుకు కూడా భయము ఉంది. భయము అనేది మనిషిని యొక్క పుట్టుకతోనే వస్తుంది, రక్తపు కణములోనే అది దాగి ఉంటుంది. ఆమె మనిషి అని చెప్పడానికి స్పష్టమైన మాట దేవుని యొక్క దూత మాట్లాడుతుంది. భయపడకమో, నీవు దేవుని యొక్క కృప నొంది ఉన్నావు. ప్రజల దేవుని మహిమకు లేక దేవుని యొక్క కృప నొంది ఉన్నావు అన్న మాటలు స్పష్టంగా ఉంటాయి. అంటే దాదాపుగా భయము పోవాలి అంటే, భయం లేకుండా ఉండాలి అంటే, భయాన్ని జయించాలంటే, ధైర్యవంతులు మనము జీవించాలంటే, భయానికి భయమును పుట్టించాలంటే దేవుని కృప అవసరము అన్న సంగతి స్పష్టం చేస్తుంది దేవుని యొక్క దూత. దేవుని మహిమకు లేక ఒకవేళ దేవుడు తోడై ఉండటం వల్ల ఏమెదురొచ్చినా, అనగా ఏదెదురొచ్చినా, ఎట్లెదురొచ్చినా జయించే సామర్థ్యం మనిషికి వస్తుంది. రెండవదిగా కృపనందటం వలన ఆ కృప ద్వారా మనకు కావలసిన భయం పోతుంది, ధైర్యం వస్తుంది, భయానికి భయం పుట్టించి సామర్థ్యం మనలో ఉత్పత్తి అవుతూ ఉంటుంది. దేవుని మహిమకు లేక వాక్యం వింటున్న సహోదరుల, ఇప్పుడు దేవుని యొక్క దూత ఉంటుంది మాట, దేవుని వలన నువ్వు కృప నొందుతివి అంటే భయానికి భయమును పుట్టించే శక్తి
నీలో పుడుతూ ఉంది. భయానికి భయమును పుట్టించే సామర్థ్యం నీలో వస్తూ ఉంది. భయానికి భయమును పుట్టించగలిగిన శక్తి సామర్థ్యాలు నీలో ఉత్పన్నమవుతున్నాయి అంటూ దేవుని యొక్క దూత ఓ ప్రత్యేకమైన ఉపదేశాన్ని మరియకు చేసింది. దేవుని మహిమ కలిగాక మొదటి తత్వం మనిషి తత్వం. ఆ మనిషి తత్వం స్పష్టంగా బయటపడింది మరియా భయపడడం వల్ల. రెండవ తత్వాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తాను. ఆ మాటలు కూడా కింద వచ్చా చదివే ప్రయత్నం చేస్తాను. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారునికని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు అనేది గాబ్రియెలు దూత. ఈ మాట మనం అనేక మార్లు చదువుకుని యేసు అని పేరు పెట్టుదువు అని. యేసోపు కూడా ఈ మాటలే గాబ్రియెలు దూత చెప్పింది స్వప్నం ముందు, ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు అని. అంటే యేసు అనగా రక్షకుడు, తన ప్రజలను తన వారి పాపం నుంచి విడిపించే సామర్థ్యం ఉన్నవాడు అని స్పష్టమైన భావం కూడా లేఖనాల్లో మనకు అనిపిస్తాయి. అయితే ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఇంకా కన్యక వివాహం కాలేదు, గర్భము ధరించి కుమారునికని అతని పేరు కూడా. అంటే ఒకే వచనంలో దాదాపుగా 9 నెలల జీవితాన్ని గుర్తు చేసేస్తుంది. 9 నెలల జీవితాన్ని గుర్తు చేసింది. నువ్వు గర్భము ధరిస్తావు, కుమారుని కంటావు, ఆయనకు యేసు అని పేరు పెడతావు. 9 నెలలు గర్భముగా ఉన్న సందర్భాన్ని, శిశువు గర్భములో ఉద్భవించడం, తిరిగి అతనికి పేరు పెట్టే సందర్భం వరకు కూడా, అంటే 8వ రోజు వరకు కూడా, అంటే 9 నెలల 8 రోజులు జరగబోయే దినములన్నింటినీ కూడా ఒక్కసారిగా గాబ్రియెలు దూత మరియా హృదయం ముందర పెట్టింది, కంటి ముందర పెట్టింది, మనస్సు ముందర పెట్టింది, జీవితం ముందర పెట్టడము జరిగింది. ఇప్పుడు ఆమెకుంటున్న రెండవ తత్వం బయటపడుతుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహిమ కలిగాక ఇక్కడ కూడిన ప్రియ సహోదరి సహోదరులు, మొదటి తత్వం ఆమె భయపడెను, అంటే అది మనిషి తత్వం. మనిషి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడో ఒక చోట భయపడతారు. రెండవ తత్వం వాస్తవానికి ఇక్కడ కూర్చున్న నీకు నాకు మనకు కూడా ఈ రెండవ తత్వం కూడా బయటపడుతుంది. ఏంటి అదంటే ఆమెలో ఉంటున్న తనాన్ని, స్త్రీతనాన్ని, కన్యకతనాన్ని ఆమె గుర్తు చేసుకుంటూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహిమ కలిగాక మనం ఎవరమో మనకు బాగా గుర్తు చేసే ఒక సందర్భం వస్తుంది. ఎక్కడైనా ఎవరైనా మనలో బ్రదర్ 1 లక్ష రూపాయలు కావాలి అన్నాం అనుకో, అతని దగ్గర 1 లక్ష రూపాయలు ఉండదు, 10,000 కూడా ఉండదు. వెంటనే బ్యాంక్ బ్యాలెన్స్ మీద పోతుంది ఆయనకి ఆలోచన. నా దగ్గర 10,000 లేదు సార్, 1 లక్ష రూపాయలు ఎక్కడి నుంచి వచ్చిందంటే, అంటే మన ఆర్థిక స్థితి ఒక్కసారిగా మన కళ్ళ ముందర పుడుతుంది. ఒకవేళ ఎవరైనా వచ్చి పాస్టర్ గారు మీరు ఇంగ్లీష్ మాట్లాడతారా అన్నారు అనుకో, నాకు ఇంగ్లీష్ రాదు కనుక ఎల్కేజీనో లేకపోతే యూకేజీనో లేకపోతే 1వ తరగతిలో ఏబీసీలు అన్ని జ్ఞాపకం వస్తాయి. ఇంకా కారణం ఏంటంటే నాకు ఇంగ్లీషు రాదు అని చెప్పడానికి. ఎక్కడైనా మనం వెళ్ళి మనకు రాని లాంగ్వేజ్ ఎవరైనా మాట్లాడితే మనకు రాందేదో గుర్తుకు తెచ్చేదానికి అవకాశం ఉంది. మన బలహీనత ఏదో మనల్ని ఎత్తి చూపిస్తూ ఉంటుంది. మనకు రాదు, మనకు లేదు, మనకు ఉండదు, మనకు కాదు అని. ఒకవేళ ఎప్పుడైనా నువ్వు బ్యాంకు లోనికి వెళ్ళావు, బ్యాంకు లోని వారు మా నీకు సొంత ఇల్లుందా, ఆ పట్టా తీసుకురాపో అంటే, మనం బాడిగింట్లో ఉన్నామనుకో, మనకు పట్టా లేదు, ఇల్లు లేదు, సొంత ఇల్లు మంది కాదు అని మన బలహీనతలను గుర్తు చేస్తాయి కొన్ని సందర్భాలు. అలాగనే ఏదైనా కావచ్చు, ఇన్ కేస్ ఏ రకంగా అయినా కావచ్చు. నేను చెప్పిన కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే. దాదాపుగా అనేక మందికి అనేక రీతిలుగా వారి వారి యొక్క బలహీనతలను గుర్తు చేస్తాయి. బలాబలలు ముందుకు వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు దేవుని యొక్క దూత గాబ్రియెలు దూత ప్రభు చేత పంపబడిన ఈ ప్రభు దూత దేవుని యొక్క మాట చొప్పున మరియతో మాట్లాడుతుంది. నువ్వు గర్భము ధరించి కుమారుని కంటావు అని. ఆమెలో ఉంటున్న ఆ తత్వం లేక స్త్రీతత్వం లేక ఆ కన్యక తత్వం స్పష్టముగా ఆ మనసుకు గుర్తు చేస్తుంది. మొదటి సందర్భం దేవుని యొక్క దూత మాట్లాడిన వెంటనే దేవుని దూత రెండోసారి మాట్లాడడానికి ఒక చిన్న అవకాశం వచ్చింది. మొదటి సందర్భంలో దయాప్రాప్తురాలా అన్నది. దయాప్రాప్తురాలా అన్నప్పుడు ప్రభు నీకు తోడై ఉండగా అని రెండోసారి మాట్లాడడానికి ఒక కారణం ఉంది. ఆమె ఆలోచించుకొనుచుండగా, అంటే ఆమె ఆలోచనలకు కావలసిన సమాధానము పంపే ప్రయత్నం చేస్తుంది గాబ్రియెలు దూత. అంటే మొదటిగా ఆమె చూసినప్పుడు పలకరింపులు అయిపోయినాయి. రెండవసారి ఆమె ఆలోచిస్తుండగా సమాధానం చెప్పే ప్రయత్నము దేవుని యొక్క దూత చేయడం జరిగింది. మూడోసారి ఆమె మనసు మాట్లాడుతూ ఉంది. మాటలో ఒకటి ఆలోచన, రెండోది నోటితో మాటలు కూడా పలికే ప్రత్యేకత మరియకు వచ్చింది. ఇప్పుడు ఆమె మాట్లాడుతుంది మాటలో. అందుకు మరియా నేను పురుషుని ఎరుగున దాననే ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, బాగా ఆలోచించండి, నేను పురుషుని ఎరుగునదాననే నాకు ఎలాగైతే జరుగును అని. అంటే నాకు ఇంటి స్థలం నాది కాదు, నా దగ్గర 1 లక్ష రూపాయలు లేదు, నేను దానికి పనికి రాను, ఆ భాష నాకు తెలీదు, ఈ చదువు నేను చదవలేదు, ఇలాగూ నేను పరిగెత్తలేను, అలాగూ నేను నడవలేను, అలాంటిది నేను చేయలేను. అంటే దాదాపుగా నా స్థితి ఇది. 60 సంవత్సరాల వయసులో ఉంటున్నా నన్ను 20 కిలోమీటర్ల స్పీడ్గా నడవమంటే ఎలాగ నడవగలను? వృద్ధులైతే 6 నెలల పిల్లవాడు లేచి మెట్లెక్కిపోరా అంటే వాడు ఎలాగ పోగలడు? పోలేడు. అలాగునే కన్యకైన స్త్రీ
కన్యకగా ఉంటున్న ఈ అమ్మాయి పురుషుని ఎరుగని ఈ అమ్మాయికి పిల్లలు కలిగే అవకాశం ఉందని ఆలోచనతో పాటు నోటితో మరియ మాట్లాడుతుంది. తన తత్వం, కన్యక తత్వమును ఆమె గుర్తు చేసుకున్నది. మనస్తత్వం. రెండవది, ఆమె కన్యక తత్వాన్ని గుర్తు చేస్తుంది. మనిషిగా భయపడుతుండటం స్పష్టంగా తెలిసిపోయింది. రెండవదిగా ఆమె కన్యక అని ఆమె గుర్తుకు తెచ్చుకుంటున్నట్టుగా లేఖనాలు మనం చూడొచ్చు. అందుకు మరియ పురుషుని ఎరుగనదానని, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనేను. దేవుని మహిమకు లేక రెండు విషయాలు, ఆమెలో జ్ఞానం ఉంది అని స్పష్టంగా తెలుసుకోవచ్చు. మెచ్యూరిటీ, దాని తగినంత జ్ఞానము మరి ఎక్కువ ఉంది. చాలామందికి పిల్లలకు జ్ఞానం లేక మునిపి వివాహం అయిపోతుంటుంది. పురుషుడు ఏంటో తెలుదు, స్త్రీ ఏంటో కూడా తెలియక మునిపి వివాహము జరిగిపోతుంది. కానీ ఈ మాటలను బట్టి స్త్రీ నేను అనే సంగతి మరియకు తెలిసింది. పురుషుడు కావాలి, గర్భము ధరించాలి అంటే చక్కటి జ్ఞానవంతులుగా మరియ ఉన్నది. అంటే దాదాపుగా అంతో కొంత సైన్స్ స్టడీ స్పష్టంగా మరియ చేసింది అని అనుకునవచ్చు. దాంతో సంబంధములతో మరియ ధైర్యముగా కూడా మాట్లాడుతుంది గాబ్రియేలు దూతతో. దేవుని మహిమ లేక పురుషుని ఎరుగునదానని, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా ఆమె కన్యత్వాన్ని గుర్తు చేసుకుంటే, స్త్రీతత్వాన్ని గుర్తు చేసుకుంటుంది. కావలసింది రావాల్సింది వచ్చే విధానంలో ఆమె జ్ఞానవంతురాలై ఉన్నది అని దీని ద్వారా మనము తెలుసుకోవచ్చు. దానికి కావలసిన సమాధానం స్పష్టంగా మనసుకు తగినట్టుగా సమాధానం. మనసులో ఏదైనా ప్రేరణ వస్తే గాబ్రియేలు దూత ప్రభు దూత కనుక, మనసులో ఏదైనా ప్రేరేపణ వస్తే గాబ్రియేలు దూత ప్రభు దగ్గర నుంచి పంపబడిన దూత కనుక, మనసులో ఏదైనా ఆలోచన కలిగితే దేవుని చేత పంపబడిన దేవుని యొక్క సన్నిధిలో ఉంటున్న దేవుని యొక్క దూత కనుక మనస్సును ఎరిగి వెంటనే సమాధానం చెప్పగలదు. దేవుని మహిమ లేక అంటే మనసులో ఉంటున్న వాటిని మనము స్పష్టంగా తెలుసుకోవడానికి దేవుని చేత పంపబడిన వారమై ఉండాలి. దేవుని చేత ఎన్నుకోబడిన వారమై ఉండాలి. దేవునికి నామానికి మహిమకరముగా ఉన్నవారమైతే దాదాపుగా మనకు కూడా మనసులో ఏముందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మనస్సును బట్టి వారికి భయమా లేక మరొకటి అని కనుక్కునే అవకాశం ఒకవేళ దేవుని చేత పంపబడిన వారికి ఉండవచ్చు. రెండవదిగా వారు అడిగిన వెంటనే సమాధానం ఇవ్వగలిగిన చాతుర్యం, సమాధానం ఇవ్వగలిగిన ప్రజ్ఞ, సమాధానం ఇవ్వగలిగిన నిపుణత, సమాధానం ఇవ్వగలిగిన జ్ఞానం దేవుడే వారికి దయచేయను. మనల్ని అప్పుడప్పుడు అంటారు కరెక్ట్గా నువ్వు మనుషులు బట్టి సమాధానం చెప్పేస్తావండి. మనుషులను బట్టి కాదు, వారి మనస్సును బట్టి, వారి యొక్క మనస్సును బట్టి దేవుని యొక్క దూత సమాధానం చెప్పగలదు. దేవుని మహిమ లేక ఇక లేఖనంలో స్పష్టంగా ఉంటాయి. అందుకు దేవుని యొక్క దూత, ఇంకా ఆ దూత అనగా బైబిల్ నుంచి దూతతో అనగా దూత ఆలస్యం లేకుండా, దూత పరిశుద్ధాత్మ దేవుడు బాగా ప్రిపేర్ చేసి పంపించాడు దూతనే. ఆమె ఏమడుగుతుందో ఎలాగ సమాధానం చెప్పాలో, ఒకవేళ అది కాకుండా ఇది చెప్పినా, ఇది కాకుండా అది చెప్పినా, అట్లా కాకుండా ఇట్లా చెప్పినా, ఇట్లా కాకుండా అట్లా చెప్పినా ప్రణాళిక అంతా ఫెయిల్ అయ్యేదానికి అవకాశం ఉంది. పంపబడింది దూత, పంపించింది దేవుడు కనుక ఎవరితో ఏం మాట్లాడాలో స్పష్టముగా దేవుని చేత పంపబడిన దేవుని యొక్క దూతలకు తెలుసు అని. ఎప్పుడైనా ఎక్కడైనా మనం ఎవరైనా పరిశీలన చేసి చూడండి, వారికి స్పష్టమైన సమాధానం ఇవ్వగలిగిన శక్తి దేవుని చేత పంపబడిన వారికి ఉంటుంది. దాన్ని బట్టి వారు దేవుని చేత పంపబడిన వారు అని మనము గుర్తించుకోవచ్చు. ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో సారెపొద్దు స్త్రీ, ఆమెను నీళ్ళు అడిగాడు. వెంటనే ఏలియా గారు నీళ్ళు అడగగానే ఆమె తేబోతుంది. ఆ తర్వాత వెంటనే ఆమె మళ్ళీ సమాధానం చెబుతుంది, అయ్యా నీళ్ళు తేబోతుండగా ఒక అప్పము తీసుకురమ్మా అన్నాడు. అప్పమును తీసుకురమ్మన్నప్పుడు వెంటనే ఆ మాట, అంత పిండి ఉంది, అంత నూనె ఉంది, నేను నా బిడ్డ చావాలనుకున్నాను. వెంటనే దేవుని చేత పంపబడిన ఏలియా గారు కనుక, దేవుని చేత ఎన్నుకోబడిన ఏలియా గారు కనుక, ఆమె బలహీనతలు దేవునికి బాగా తెలుసు కనుక, ఆమె స్థితి పరిస్థితి బాగా ఎరిగినవాడు కనుక వెంటనే సమాధానాన్ని రేపటికి లేదు, కొంచెం ఆలోచన చేసుకొని చేయమ్మా అని చెప్పలేదు. ఇక్కడ వెంటనే నువ్వు మొదటి అప్పము తీసుకురా, నీ పిండి పిసికి తొట్టే కుదువు కాదు, నూనె గిన్నె తగ్గిపోదు అన్నాడు. అంటే ఆమెకి ఏం సమాధానం చెప్పగలగలో దేవుని చేత పంపబడిన వారు అతి తొందరగా సమాధానాన్ని ఇవ్వగలరు. అలాంటి వ్యక్తి దేవుని చేత పంపబడిన ఎలీషా గారు. దేవుని చేత పంపబడిన ఎలీషా గారు సునేమి పట్టణస్తురాలు ఇంటిలో ఉన్నారు. ఇంటిలో ఉండగా విచారణ చేశారు, ఆమెకి ఏముంది, ఏం కొద్దు ఉంది, ఎట్లుంది ఆమె అని. ఆ సందర్భంలో గెహజీ దగ్గర నుంచి తీసుకున్న వార్త, ఆమెకు పిల్లలు లేరు, ఆమెకు పిల్లలు ఇంతవరకు కలగలేదు, ఆమెకు పిల్లలు పుట్టే అవకాశం లేదు అని వారు అనుకుంటున్నారు అన్న వార్త గెహజీ దగ్గర విన్న వెంటనే ఆమెను పిలిపించి ఆమెతో మాట్లాడుతున్నాడు ఎలీషా, నువ్వు సంవత్సరం లోపల ఒక కుమారుని కంటావు అని. ఆమె అంటుంది, కుమారుని నేను ఎలా కనగలను, నా భర్త ముసలవాడే అని. నేను ప్రవక్తను, దేవుని చేత పంపబడిన వాడును, వచ్చే ఏడాది లోపల ఇది నీకు ఖచ్చితంగా జరుగును. ఘాటుగా ఉంటుంది, నీట్గా ఉంటుంది, స్పష్టంగా ఉంటుంది. ముఖమును అద్దములో చూసుకున్నంత క్షుణ్ణంగా పంపబడిన వారి యొక్క మాటలు
అర్థవంతంగా కూడా ఉంటాయి, శక్తివంతంగా కూడా ఉంటాయి, సమయోచితంగా కూడా ఉంటాయి. అదే మరియతో కూడా మాట్లాడుతున్న మాటలు. ఆ మాటలు ఎక్కడ అనేక మనము చూడడానికి అవకాశం ఉంది. దేవుని చేత పంపబడిన వారి మాటలు స్పష్టంగా ఉంటాయి, నీట్గా ఉంటాయి, ఘాటుగానే ఉంటాయి, నెరవేర్చడానికి అనుకూలముగా విశ్వాసముతో కూడినవిగా ఉంటాయి. దేవుని మహిమకు లేక అలాంటి సందర్భాలు లెక్కలలో మనం ఇంకా చాలా చూడొచ్చు. పేతురు అన్నవాడు పంపబడిన వాడు, దేవుని చేత ఎన్నుకోబడిన వాడు, అపోస్తులుడైన పేతురు. ఈ పేతురును కొందరు వచ్చి నువ్వు సువార్త ప్రకటించకూడదు, సువార్త ప్రకటించడానికి వీలే లేదు అంటూ ఆజ్ఞను జారీ చేసిన వెంటనే పేతురు యోహానులో వారితో మాట్లాడిన మాటలు, మేము చూసిన వాడిని విన్న వాడిని చెప్పకుండా ఉండలేవు. ఘాటుగా ఉంది, నీట్గా ఉంది, స్పష్టంగా ఉంది, శక్తివంతముగా ఉంది, ఎక్కడ దాపరికము లేకుండానట్టుగా ఉంటుంది. అంటే దేవుని చేత పంపబడిన వారి యొక్క మాటలు అలాగునే ఉంటాయి. దేవుని మహిమ కలిగే వాక్యం విన్నప్పుడే సహోదరులు, దేవుని చేత పంపబడిన యొక్క గాబ్రియెలు దూత మాటలు కూడా అంత స్పష్టంగా ఉన్నాయి, అద్భుతంగా ఉన్నాయి. ఎలా ఉన్నాయో లేఖనాలు వచ్చి మనం చూద్దాం. దూత పరిశుద్ధాత్మని మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడు, దేవుని కుమారుడు అనబడును. ఈ మాటలు మనం అప్పుడప్పుడు కొన్ని చోట్ల వింటుంటాం. మొదటిగా మనోహ భార్య దగ్గరకు దేవుని యొక్క దూత వచ్చినప్పుడు ఇలాంటి హిస్టరీ చెప్పింది. నీ కొడుకు అలాగ ఉంటాడు, ఇలాగ ఉంటాడు, వాళ్ళు ఎలాగ ఉండాలి, ఇలాగ ఉండాలి అని. ఇది బైబిల్ గ్రంథంలో మనకు అద్భుతంగా కనిపించే ఒక చిన్న ఘట్టం. రెండవదిగా పరిశుద్ధమైన గ్రంథంలో మరి ఎలిజబెత్ జకరియా అన్న భార్య భర్తలు ఉన్నారు. వారికి ఒక పిల్లలు లేకుండా ఉంటుండగా జకరియా దేవుని యొక్క మందిరపు ఆవరణంలో ధూపం వేస్తుంటుండగా ఇదే గాబ్రియెలు దూత జకరియతో కూడా మాట్లాడింది పుట్టబో శిశువుని గురించి. యోహాను ఇలా ఉంటాడు, మరి ఎలా ఉంటాడు, ఆయన స్థితి ఎలా ఉంటుంది, ఇలాగా ఆయన జీవితం ఉంటుంది అని. అంటే పుట్టబో వారి గురించి చాలా అరుదుగా పుట్టే సందర్భంలో చెప్తూ ఉంటారు. అందరికీ అలాంటి చెప్పేదానికి అవకాశం లేదు. ఎందుకంటే పుట్టబోయే శిశువు మగబిడ్డ ఆడబిడ్డ కూడా కనుక్కోవడం చాలా కష్టం. ఒకప్పుడు కనుక్కోవడానికి యంత్రాలతో ఉపయోగించి చట్టరీత్యా అది నేరం అని రుజువుపరచడం జరిగింది. కానీ ఆ రోజుల్లో పుట్టబోయే శిశువు మగబిడ్డ ఆడబిడ్డ కూడా ముందుగానే దేవుని యొక్క దూతలు వివరించేవారు. వివరించే సందర్భంలో మనోహ భార్య దగ్గర మనకు అనిపిస్తుంది, జకరియా దగ్గర కూడా మనకు అగుపిస్తుంది. కొన్ని సందర్భాల్లో మగబిడ్డలు ఇద్దరు అమడపిల్లలు పుడతారని కూడా రెబెకా లాంటి వారికి వర్తమానాలు అందిన సందర్భాలు కూడా మనకు కనిపిస్తాయి. దేవుని మహిమ కలిక పుట్టబోయే వారు ఎలా ఉంటారు అని కూడా రెబెకాకు వార్త వచ్చింది. అలాగనే ఎలిజబెత్ భర్త అయిన జకర్యాకు వార్త వచ్చింది, మనోహ భార్యకు కూడా అలాంటి వార్త వచ్చింది. ఇప్పుడు మరియకు కూడా పుట్టబోయే శిశువు ఎలా ఉంటాడు, ఏం పేరు పెట్టాలి, పుట్టబోయే శిశువు ఎలాంటి వాడు, వాడు ఎలా విధంగా ఉంటాడు అని ముందుగానే తెలవటం జరిగింది. రేపేం జరగబోతుందో మనకు తెలియదు, కానీ గర్భములో పడక మునిపే ఇలాంటి వార్తలంతా కూడా రెబెకా దగ్గరకు వచ్చాయి. అలాంటి వార్తలే ఎలిజబెత్ భర్తని జకర్యా దగ్గరకు వచ్చాయి. అలాంటి వార్తలే మనోహ భార్య దగ్గరకు వచ్చాయి. ఇప్పుడు మరియ దగ్గరకు కూడా అలాంటి వార్తే వచ్చింది. ఆయన శిశువుని గురించి మరి ఇలా ఉంటాడు, ఇలా ఉంటాడు, ఇలా ఉంటాడు అని స్పష్టమైన మాటలను గుర్తు చేయడం అనేది జరిగింది. దేవుని మహిమకు లేక ఇప్పుడు మొదటిగా మనస్తత్వం బయటపడింది. రెండవదిగా మనుషుల్లో రెండు రకాలుగా ఉంటుండగా దాంట్లో స్త్రీతత్వం మరియలో బయటపడడం జరిగింది. మూడవదిగా అతి శ్రేష్టమైన మాట, అన్నీ విన్నది దేవునితో చెప్పినవన్నీ కూడా వింటూ ఉంది. ఇది ఎలాగ జరుగుతుంది, ఇలాగ జరుగుతుంది, ఇలాగ జరుగుతుంది. దేవునితో స్పష్టంగా అన్ని వివరించింది. ఇది ఎలాగ ఉంటుంది, ఇలాగ ఉంటుంది, ఇలాగ ఉంటుందని. మరియలో ఉంటున్న మూడో తత్వం హోలీ మిస్సీ మిషన్లో ఉంటున్న విశ్వాసులకు రావాలి. హోలీ మిస్సీ మిషన్లో ఉంటున్న విశ్వాసులకు రావాలి. మనకుంది భయం. ఆ భయాన్ని పోగొట్టే శక్తి కృప ద్వారా మనకు వస్తుంది. కృప మనం పొంది ఉంటే తప్పనిసరిగా పరిశుద్ధాత్మను మనం అనుభవించే అవకాశం వస్తుంది. మన వల్ల కాని ప్రతి పని కూడా చేసే వీలు మనకు కల్పించబడుతుంది. మూడవది చాలా స్పష్టమైంది. దేవుని మహిమ లేక ఇది ఇక్కడ కూర్చున్న వారికే కాదు, ఈ వాక్యము అక్కడక్కడ ఉంటున్న వారికి, హోలీ మిస్సీ మిషన్లో ఉంటున్న ప్రతి విశ్వాసికి రావాలి అని ఒక సేవకుడుగా నేను ఆశిస్తున్నాను. 37వ వచనం, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరార్థము కానేరదని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. ఈరోజు సంఘానికి కావాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే స్త్రీ లేక మనిషి అనే రెండు పదాలు మనం గుర్తుంచుకోవాలి. మనిషి అనగానే భయం కలగడం సహజం. లోకంలో ఉన్నాం కాబట్టి, శరీరంలో ఉన్నాం కాబట్టి మనకు భయం కలుగుతుంది. ఆ భయం పోటు కొరకే మనకు కృప కావాలి. కృప ఉంటే భయాన్ని జయించి ధైర్యంగా ఉండేదానికి అవకాశం కలుగుతుంది. రెండవదిగా ఆమె కన్యక, ఆమె వలన కానిది ఆమె దగ్గర ఉంది, ఆమె వలన కానిది ఆమెకు అందింది, ఆమె వలన కుదరదు అనుకున్నది
ఆమెకు వార్త అయింది. కొన్ని సందర్భాల్లో మనకు కుదరదు అనుకున్నవి, మనకు అందవు అనుకున్నవి, మన వల్ల కాదు అనుకున్న వాటిని మనం పరిశుద్ధాత్మ వలన పొందుకోవచ్చు. ఆమె ప్రశ్నిస్తుంది, ఆ ప్రశ్నకు వెంటనే దేవుని యొక్క సమాధానం వస్తుంది. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, నిన్ను కమ్ముకునుడు సర్వోన్నతుని శక్తి అని. దేవుని మహిమకు లేక అంటే రెండవ సందర్భం, మనం కృపనుంది ఉంటాం. దయాప్రాప్తులు అయితే వార్తలు మన దగ్గరకు వస్తాయి, అందరి దగ్గరకు రావు. వీళ్ళందరూ కూడా దయాప్రాప్తురాండ్రులు. ఎందుకంటే మీ దగ్గరికి ఈ వార్త మొదటిగా వచ్చింది. ఈ వార్త విని మీరు దయాప్రాప్తులతో ఆగిపోతే దయాప్రాప్తులే, కానీ అక్కడ నుంచి మనం కదలాలి. రెండవ సందర్భానికి మనం రాలి. పరిశుద్ధాత్మ వచ్చి మన వల్ల కానివి మనం చేసుకోవడానికి వీలు కల్పించబడుతుంది. మన మనస్సు ఒక తీర్మానానికి వస్తుంది, మన మనస్సు ఒక నిర్ణయానికి వస్తుంది, మన మనస్సు ఒక ఆలోచనకు వస్తుంది, మన మనస్సు ఒక తీర్మానంలో ఒక నిర్ణయంలో కట్టుబడి ఉండేదానికి అవకాశం వస్తుంది. మరి ఎలాగా? ఇప్పుడు బైబిల్ నుంచి, అందుకు మరియా ఇదిగో ప్రభుదాసురాలను, ఒలిమిస్సే మిషన్, ప్రభు దాసురాండ్రులు కావాలి. ఒలిమిస్సే మిషన్, ఈ సంఘం ప్రభు దాసురాలుగా ఉండాలి అన్న కోరిక ఒక సేవకుడుగా నాకు కొన్ని వాక్యం వింటున్న పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, కన్యకలు కావచ్చు, పిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అయితే వారు కావాల్సింది, వారు అవ్వాల్సింది దేవుని యొక్క దాసులు కావాలి. దేవుని యొక్క దాసులు అనుకునే మాట, దేవుని యొక్క దాసులు యోచన చేసే విధానము, దేవుని యొక్క దాసులు నిర్ణయించుకునే నిర్ణయం, దేవుని యొక్క దాసులకు వచ్చే తలంపులు స్పష్టంగా ఉంటాయి. అందుకు మరియా ఇదిగో నేను ప్రభు దాసురాలను. అనేక మార్లు ఈ మాటలు ఉంటాయి. సాముయేలుతో ప్రభు మాట్లాడినప్పుడు నీ దాసుడును, నాతో మాట్లాడు ప్రభా, చెప్పు ప్రభా అనమన్నాడు ఏలీ గారు. అంటే మనము దాసులము అంటేనే మనకు వచ్చే వార్త సంపూర్తి చేయబడడానికి అవకాశం ఉంది. ఒకవేళ మనకు కృప వచ్చి ఉండొచ్చు, పరిశుద్ధాత్మ వచ్చి ఉండొచ్చు. మన దాసులు కాకపోతే కృప మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది, పరిశుద్ధాత్మ కూడా మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంది. దేవుని మహిమకు లేక అంటే ఒకవేళ చెట్టు అవ్వచ్చు, పూత కాయకపోతే పిండి కాసేదానికి అవకాశం ఉండదు, పంట అది పండేదానికి మార్గాలు ఉండవు. కానీ చెట్టు అయినంత మాత్రాన మనం పండిన వారం కాదు. ఒకవేళ దేవుని కృప వలన మనం రక్షింపబడ్డాం, పరిశుద్ధాత్మ మనల్ని లేకపోతే కార్యాలు చేసుకునేదానికి వీలు కల్పించబడదు. ఆ పరిశుద్ధాత్మ పరిపూర్ణతలోకి రావాలంటే మనము దాసులము ప్రభా అనే మనస్తత్వము కావాలి. దేవుని మహిమకు లేక ఈ దాసులము అనే పదం ఈ కన్యకే కాదు, అనేక మంది అన్నట్టుగా లేఖనాలు మనకు కల్పిస్తుంది. దాసుడు ప్రభా చెప్పండి అన్నట్టుగా, అదే యోహాను గారు నీ దాసుడు ప్రభా అన్నట్టుగా లేఖనాలు కనిపిస్తాయి. దేవుని యొక్క దూతలు కూడా నేను నీ సహదాసుడును అంటూ ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో వ్రాయబడిన మాటలు మనకు కనిపిస్తాయి. దాసులము అని అంటే ప్రభు దాసుడును, దేవుని దాసుడును, దైవదాసుడును అనే పదాలు మనకు అక్కడక్కడ కనిపిస్తాయి. ఇప్పుడైతే పేర్లు పెట్టుకున్నాడు క్రీస్తు దాసు, యేసుదాసు, సంఘదాసు అని. అంటే దాదాపుగా పేర్లు అయితే ఉంటాయి కానీ దాసత్వం మాత్రం చేసేవాళ్ళు చాలా అరుదుగా మనకు కనిపిస్తారు. దేవుని మహిమకు లేక అయితే సంఘం ఎప్పుడు కూడా దేవునికి దాసు సంఘం అవ్వాలి. దేవునికి దాసత్వమును కలగజేయగలిగిన సంఘం అవ్వాలి. విశ్వాసి ఎప్పుడు కూడా దేవునికి దాసుడు అవ్వాలి. సేవకుడు ఎప్పుడు కూడా దేవునికి దాసుడుగా జీవించే వ్యక్తిగా ఉండాలి. దేవుని యొక్క దాసుడు చెప్పే మాట స్పష్టంగా ఉంటుంది. సంపూర్ణతలోనికి, ఆత్మీయతలోనికి, దేవునికి మహిమకరముగా పరిశుద్ధాత్మ శక్తి సంపూర్ణతలోనికి ప్రవేశించే అవకాశం కలిగిస్తుంది. అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గక. ప్రయత్నాలు దేవుని మహిమకు లేక ఏమైనా చెప్పు, నువ్వు ఎలాగ చెప్తే అలాగనే జరగని. కన్యకన పరిశుద్ధాత్మ వస్తుంది అన్నారు కదా, రాణి. దయాప్రాప్తులన్నా మీరు చెప్పారు కదా, అలాగ ఉండని. కృపణందేనా ఉండని, ఆ కృప అలాగ ఉండండి. ఒకవేళ పురుషుని ఎరుగుతుందన్నా ఆ శక్తి వస్తుందని చెప్పారు కాబట్టి నాలో శిశువు ఉదయించని, ప్రభు చిత్తము నెరవేర్చబడని. ప్రయత్నాలు దేవుని మహిమ కలిగాక యేసుక్రీస్తు వారు చెప్పేది కూడా ఆఖరిగా అలాంటిదే. నీ చిత్తమే సిద్ధించునుగాక. ప్రభా ఈ గిన్నె నీ చిత్తమై తొలగించు ప్రభా అంటే యేసుక్రీస్తు వారిలో కూడా శరీరతత్వం కనిపిస్తుంది. యేసుక్రీస్తు వారితో కూడా మరి ఆయన మనస్తత్వం కనిపిస్తుంది. యేసుక్రీస్తు వారిలో కూడా పరిశుద్ధాత్మ శక్తి స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఆయన కూడా ప్రార్థన చేశాడు, నీ చిత్తమైతే గిన్నెను తొలగించు ప్రభు. మనం ఎప్పుడు కూడా అడిగేది అదే. దేవుడు తోడేంటి యేసుక్రీస్తు వారికి సిలువ శ్రమ రాబోతున్న సంగతి విన్నప్పుడు ఆయన కూడా నీ చిత్తమే సిద్ధించుడుగా అన్నాడు. దానికి ముందు ఈ గిన్నె నీ చిత్తమైతే తొలగించు ప్రభా అన్నాడు. భయపడి దేవుని చిత్తాన్ని వదులుకోవద్దు. ఆమేన్. దేవుని మహిమకు లేక మరి ఎలాగా ఉందాం, దయాప్రాప్తులం. మనం పరిశుద్ధాత్మ పూర్ణులు కాబోతున్నాం. దేవుని చిత్తాన్ని నెరవేర్చగలిగిన మంచి కన్యకలము. పరిశుద్ధాత్మ దేవునితో పాటు దేవునితో కూడా మనం ఉన్నవారమై దేవుని మహిమపడదాం. అటు మహాకృప ఇక ఒలిమిస్సే మిషన్కు దేవుడు అందించునుగాక. మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మరియలో ఉంటున్న 3 సులక్షణాలు. మొదటి లక్షణం మానవ లక్షణం, రెండవ లక్షణం కన్యక లక్షణం, మూడవ లక్షణం దైవ లక్షణం. మొదటి లక్షణములో శరీరం, రెండవ లక్షణములో మనస్సు, మూడవ లక్షణములో పరిశుద్ధాత్మ పరిపూర్ణత స్పష్టంగా
మరియలో కనబడుతుంది. మొదటి లక్షణం భయాన్ని కలగజేసింది. రెండవ లక్షణం ఆలోచన కలగజేసింది, స్త్రీతత్వము యొక్క విజ్ఞానాన్ని బయటపెట్టింది. మూడవ లక్షణం దేవుని చిత్తం. ఎవరు ఏమైనా అనుకొని ఏది ఎట్లయినా రాని, అవమానం రాని, అపనింద రాని, నింద రాని, భారం రాని, బాధ రాని, దేవుని చిత్తము నెరవేర్చబడును గాక. దాంట్లో ఏమున్నా ఏదున్నా దేవునికే మహిమ కలుగును గాక అంటూ, దేవుని చిత్తమే జరుగును గాక అంటూ దేవుని దూత చెప్పగా, దేవుని దూత ఆమెను వదిలిపెట్టి వెళ్ళిపోయాను. దేవుని మహిమ కలుగాక దేవుని దూత వచ్చిందే మరియు దేవుని చిత్తానుసారమైన బిడ్డగా మలుచుట కొరకై, ఆమె ఆలోచనలో ఉంటున్న అనుమానాలను తొలగించుట కొరకై, ఆమెను సంపూర్ణమైన దయాప్రాప్తురాలుగా తయారు చేయట కొరకే మరియా దగ్గరకు దేవుని యొక్క దూత దేవుని చేత పంపబడిన. మనం కూడా పరిపూర్ణతలోనికి వచ్చుట కొరకై వర్తమానము చేత నింపబడ్డాం, సంపూర్ణమవుదాం, దయాప్రాప్తులమే. దయాప్రాప్తులు కాకపోతే దేవుని యొక్క వాక్యం వినలేం. దయాప్రాప్తులమైతే ఆలోచన వస్తుంది, భయం కలుగుతుందేమో, శరీరం పనిచేస్తుంది. యోచించొక్కసారి, ఆలోచించి మరొకసారి. స్త్రీతత్వమును ఆమె మరొకసారి కనుక్కున్నది. అవును, నేను బలహీనురాలను, ఇది ఎలాగ జరుగును? నీ శరీరం కూడా బలహీనమైన శరీరం, ఇది ఎలాగ జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వశక్తి నిన్ను కమ్ముకొనును, జరగాల్సినవన్నీ కూడా, నీ ద్వారా జరగాల్సినవన్నీ కూడా దేవుడే జరిపించుకొనును. దేవుని చిత్తం నెరవేర్చే శక్తి నీకు కావాలి. ప్రియ సంగమా, దేవుని చిత్తాన్ని నెరవేర్చే సంఘం నీవు కావాలి. ప్రియ సంగమా, దేవుని చిత్తాన్ని నెరవేర్చే సంఘం కావాలి. కోలిమిసే మిషన్ దేవుని చిత్తం ఇదే. ఆశిద్దాం. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనుకుంటున్నాను. నా జీవితం అంతా ఆయన దాసురాలను, ఆయన దాసుడను, ఆయన చిత్తమే నా ద్వారా నెరవేర్చబడును గాక అనుకుంటుంటే నిలువు మొక్కలు వేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడా నీకు వందనాలు, సర్వోన్నతురానికి స్తుతి, నీకు స్తోత్రాలు. మమ్మల్ని కాపాడుచున్న దేవుడవో, ఎక్కడికి వెళ్ళాలో, ఎప్పుడు వెళ్ళాలో, ఎట్ట వెళ్ళాలో, ఏ రకంగా వెళ్ళాలో మాకు నేర్పిస్తూ నడిపిస్తూ ఉన్నారు. ఏం చేయాలో, ఏది చేయకూడదో, ఎట్లుండాలో, ఎక్కడ ఉండకూడదో, ఎలా ఉండకూడదో మాకు తర్ఫీదునిస్తూ మా ప్రయాణాన్ని కొనసాగింపజేస్తూ ఉన్నారు. ఏం చేసినా చివరికి మీరు మాకు మేలులే ఇవ్వగలిగిన దేవుడైనందుకు మా చేతులు జోడించి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మరి ఇలాగా ఈ కన్యకను పోల్చి దూతను పంపించినట్టుగా వర్తమానమును మా దగ్గరకు పంపించి మా హృదయాల్లో మరొకసారి మలినము లేకుండా కడిగి వేస్తూ మనస్సును మార్చుకోవడానికి అవకాశం కలిగిస్తూ నీ చిత్తానుసారమైన జీవితానికి పునాదులు వేసుకునే మంచి ఆధ్యాత్మికమైన చింతన కలిగిన వ్యక్తులముగా మీరు మమ్మల్ని తయారు చేసినందుకు మిమ్మల్ని మేము స్తుతిస్తూ ఉన్నాం. ఎందరైతే మోకరించారో తండ్రి, వారందరినీ కూడా కన్నికైన మరియను ఏ రీతిలో మీరు దర్శించారో అలాగూ మీరు దర్శించేందుకు మిమ్మల్ని మేము స్తుతిస్తున్నాం. భయము ఆలోచనలు, నా తన భయముతో కూడిన ఆలోచనలు మరియకు వచ్చినట్టుగా నీ బిడ్డలకు వచ్చి ఉండవచ్చు. తండ్రి, మరియతో భయపడవద్దు అని చెప్పిన యొక్క మాటలను మరొకసారి ఈ సంఘమునకు ఈ వాక్యం వింటున్న వారికి నేను గుర్తు చేస్తున్నాం. తండ్రి, మీరే ఆ ఆదరణకరమైన మాట మా అందరి హృదయాల్లో నింపండి. ఆ శ్రేష్టమైన భయానికి భయమును పుట్టించగలిగిన ధైర్యం మీ కృపచేత మాకందరికీ ప్రసాదించి మీరే ఘనత పొందొచ్చు. మీ నామానికే మహిమ కొని తెచ్చుకోమని ప్రార్థిస్తుంటున్నాం. పురుషుని ఎరుగునదాననే అన్న ప్రశ్నతో కూడిన జీవితంలో అనేక మందికి ఇక్కడ ఉన్నాయి ప్రభా. ఆ కన్యక తత్వాన్ని, ఆ స్థిరతత్వాన్ని ఆమె గుర్తు చేసుకున్నట్టుగా వీరి బలహీనతలను, వీరి బలములను వీరు గుర్తు చేసుకునే ఒక సందర్భాన్ని మీకు అప్పగిస్తున్నా. మీ సహకారం అందిస్తూ మీరే స్పష్టమైన ఆలోచన మరీకి ఇచ్చినట్టుగా నీ బిడ్డలకు కూడా మీరు దయచేసి పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకును, సర్వోన్నత శక్తి నీకు అందును, కుమారునికి అందువు, అతనికి యేసు అనే పేరు పెట్టదు అన్న మాటల్లో నా తండ్రి ఇక్కడ ఉంటున్న వారికి మరియతో చెప్పినట్టుగా వారి సమస్యకు పరిష్కార మార్గం మీరు చూపించు మీ నామానికే మహిమ కొని తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. మీ చిత్తాన్ని సంపూర్ణముగా మేము నెరవేర్చువారముగా మీరే మమ్మల్ని తయారు చేసి నా తండ్రి క్రీస్తుని లోకమునికి తీసుకుని వచ్చుట కొరకై మరి ఏ రీతిలో సిద్ధపరచబడి ప్రభు దాసురాలను ఆయన చిత్తమే నెరవేర్చబడును గాక అంటూ ఏ రీతిలో పలికినాం ఆ విధముగా ఇక్కడున్న కన్యకులను, ఇక్కడున్న స్త్రీలను, ఇక్కడున్న పురుషులను, ఇక్కడున్న పిల్లలను, ఇక్కడున్న భక్తులను, ఇక్కడున్న సేవకులను, ఇక్కడ ఉంటున్న ప్రతి విశ్వాసిని కూడా ఈ సంఘపు వ్యక్తులందరినీ దేవుని చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తులుగా తయారు చేస్తూ మీరే ఘనత పొందొచ్చు. మీ నామానికే మహిమ తెచ్చుకున్నామని సకల లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారిని భూమి మీదకి తెచ్చిన మరియలాగా ఈ సంఘం
ప్రపంచానికి రక్షకుడైన మిమ్మల్ని ప్రచురించే సంఘముగా సకల జనులకు సంతోషాన్ని కలిగించగలిగిన వార్తను మా ద్వారా మీరు ప్రచురింపజేస్తూ మీ చిత్తాన్ని సంపూర్ణముగా మీరు నెరవేర్చే వరము కొనుటకు అవకాశమును కలగజేసి మీరే ఘనత పొందొచ్చు. మీ నామమునికే మహిమ కొని తెచ్చుకునమని మమ్మల్ని ప్రేమించిన, అన్నిటినీ జయించగలిగిన మరియ తత్వం, మరియ లక్షణం, మరియ జీవితాన్ని ఈ సంఘానికి అందించబోతుంటున్న మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి ప్రార్థిస్తూ ఈ ప్రార్థనకు మేమందరమును కలిసి సమాధానమును పొందుకొని మీతో మేము గడపబోచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.